ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈస్టర్ పండుగ శుభ సందర్భముగా కుటుంబాలను ఆలయములుగా మార్చుకొని దేవుని ఆరాధించుటకు సిద్ధపరుచున్న మీకందరికీ ఈస్టర్ యొక్క శుభములతో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ నా వందనములు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఈస్టర్ పండుగకు సంబంధించినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 వచనము నుంచి 10 వచనములను మనం ఈ సమయంలో వాక్య భాగ ధ్యానాంశముగా ఉంచుకొని పునరుత్థాన సందేశమును ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని వారలారా, పునరుత్థాన సందేశమునకు సంబంధించిన ఒక చిన్న కథ మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. అమెరికా దేశాన్ని పరిపాలించిన ఆనాటి రాజుకు అందరూ వారి వారి బహుమానములతో రాజును దర్శించుటకు వెళ్ళుచూ ఉన్నారు. మరి అందరూ క్యూలో నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. అలాంటి సమయంలో సైనికులందరూ ఈ క్యూలో నిలబడి రాజుకు బహుమానములు ఇచ్చే వారిని అందరినీ పరీక్షిస్తూ ఉన్నారు. మీరు ఎవరు ఎలాంటి బహుమానం ఇస్తూ ఉన్నారు, ఎంత బహుమానం తీసుకొని వచ్చారు అని అందరినీ పరీక్షిస్తున్న సమయంలో మగ్దలేనే మరియమ్మ దగ్గరికి సైనికులు వచ్చి ఆమెను పరీక్షించారు. అమ్మ, నువ్వేమిస్తూ ఉన్నావు రాజుకు అని అంటే ఆమె అంటూ ఉంది, అయ్యా, నేను కోడిగుడ్డంత బంగారమును ఇస్తూ ఉన్నాను రాజుకు అని చెప్పింది. అట్లయితే నువ్వు ఇంతసేపు వెనకల నిలబడడం ఎందుకమ్మా? అందరూ ఏదో తమకు తోచిన బహుమానములతో వచ్చారు, నీవైతే రాజును రాజుగా గుర్తించి ఒక విలువైన బహుమానమును తీసుకొని వచ్చావు, కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళి రాజును దర్శించమని తెలియపరిచారు. అయితే రాజును దర్శించే ముందు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఎవరే కానీ రాజు దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. వారు నిశ్శబ్దముగా బహుమానం ఇవ్వాలి, వెనుదిరిగి వెళ్ళిపోగలగాలి. అందుకే ఈ మగ్దలేనే మరియమ్మ కోడిగుడ్డును తీసుకొని ఆ కోడిగుడ్డుకు మరి బంగారు కలర్లో ఉండే ఒక తగరపు కాగితమును చుట్టి ఆమె చేతిలో పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ బహుమానం రాజు చేతిలో పెట్టగానే పునరుత్థాన సందేశమును రాజుకు అందించింది. రాజా, ఈ కోడిగుడ్డులో జీవముందని మీరు ఏ రీతిగా నమ్మగలుగుతూ ఉన్నారో, లేక ఈ కోడిగుడ్డును మీరు 21 రోజుల అనంతరము కోడి ఈ గుడ్డు మీద పొదిగిన అనంతరము ఏ రీతిగా జీవము కలిగిన ఒక పిల్ల బయటికి వస్తూ ఉందో, అదేవిధంగా మీరు సిలువ వేసిన చంపినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో జీవముంది. ఆయన చనిపోయాడని ప్రపంచమంతా అనుకుంటూ ఉంది, ఆయన ఇక లేవడని అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తులో జీవముంది. ఆ జీవమే అనేక మందిని జీవించే శక్తినిచ్చి అందరూ యేసుక్రీస్తుకు సాక్షులుగా మార్చబడబోతూ ఉన్నారు అనేటటువంటి పునరుత్థాన సందేశమును రాజుకు చకచక వినిపించి పరిగెత్తుకొని వెళ్ళగలిగింది. వెంటనే రాజు ఆజ్ఞ జారీ చేశాడు, మీరు ఆమెను పట్టుకొని వస్త్రహీనురాలుగా చేసి తలక్రిందులుగా సిలువ వేసి చంపించమని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రియ దేవుని వారలారా, మగ్దలేనే మరియమ్మ యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సందేశమును రాజుకు వినిపించినందుకు ఆమె వస్త్రహీనురాలై మరి తలపైకి కాళ్ళు కిందికి పెట్టి సిలువ వేయబడి చనిపోయినట్లుగా క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి ఒక మొట్టమొదటి మహిళగా, పునరుత్థాన సందేశమును ప్రభువు చేత నింపబడిన మొట్టమొదటి మహిళగా, స్త్రీగా మనము ఆమెను పరిశుద్ధ గ్రంథములో నుంచి చరిత్ర ఆధారముగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఆ పునరుత్థాన శక్తి మొట్టమొదట స్త్రీలకు ఇవ్వబడింది. కాబట్టే నేడు సంఘాలలో కూడా క్రీస్తును ఆరాధించుటకు ఎక్కువ మంది స్త్రీలే పరిశుద్ధ మందిరమునకు రాగలుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి పునరుత్థాన సందేశములో మనము కూడా శక్తివంతమైనటువంటి సందేశముతో నింపబడి ఆ సందేశమును ఇతరులకు కూడా వినిపించి మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనేటటువంటి సందేశాన్ని ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే మన కొరకు ప్రభు కల్వరి శిలువపై ఆయన పలికిన 7 మాటలు, ఆయన అర్పించిన తన ప్రాణ త్యాగము, ఇవన్నీ మన జీవితములలో ఒక సార్థకత నెరవేర్తే విధముగా ఉంటాయన్న సత్యాన్ని దేవుని వాక్యము ద్వారా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మనం ఈ సమయంలో ఈ సందేశంలోకి మనం వెళ్దాం. మొదట పునరుత్థానము అనేటటువంటి ఈ పదము అర్థాన్ని మొదట చూసి, పునరుత్థానం ఎలాంటి సందేశమును ఇవ్వగలుగుతూ ఉంది అనేటటువంటి ఈ యొక్క ప్రసంగాన్ని 2 భాగాలుగా మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదట పునరుత్థానము అనేటటువంటి ఈ యొక్క పదము ఎక్కడి నుంచి తర్జుమా చేయబడింది అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే, పునరుత్థానమును ఈస్టర్ అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఈస్టర్ అనే ఇంగ్లీష్ పదం జర్మన్ భాషా పదమైనటువంటి ఆస్టర్ అనే పదము నుంచి తర్జుమా చేయబడింది. ఆస్టర్ అనగా 2 అర్థములు వ్రాయగలిగి ఉన్నారు. మొదటి అర్థము సూర్యోదయము. ఆస్టర్ అంటే మొదటి అర్థము సూర్యోదయం. ఆస్టర్ అంటే 2వ అర్థము అండం పెకల్చుకొని బహిర్గతమైన నూతన జీవము. అండం పెకల్చుకొని బహిర్గతమైన నూతన జీవము. ప్రియ దేవుని వారలారా, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయినటువంటి సందర్భములో ఈ 2 అర్థములు ఎంతగానో నెరవేర్చబడి ఉన్నాయి యేసుక్రీస్తు నందు. అందుకే యేసుక్రీస్తు యొక్క మరణం ప్రపంచానికి చీకటి అయినప్పటికీ క్రీస్తు పునరుత్థానము అనేక మందికి సూర్యోదయముగా నిలిచి ఉన్నది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములో బలపరచుటకు విశ్వాసులకు పునరుత్థానము ఒక సూర్యోదయముగా నిలిచి ఉన్నది అన్న సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా మరవకూడదు. అందుకే నేడు నీవు నేను ఈ విధముగా ఆ సూర్యోదయుడైన క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నామంటే, అట్టి విశ్వాసములో బలపరచబడుతూ ఉన్నాము అంటే అది క్రీస్తు యొక్క పునరుత్థానమే మనకు ఆ సూర్యోదయమును కలిగించిందన్న సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. అందుకే ఈస్టర్ అనేటటువంటి ఈ యొక్క పదానికి గ్రీకు భాషలో 2 పదములు వ్రాయబడి ఉన్నాయి. అందులో మొదటి గ్రీకు పదము అనస్టాసిస్ అనేటటువంటి గ్రీకు పదాన్ని వ్రాశారు. అనగా అనాస్టిస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏమిటంటే మరణము నుండి పునరుత్థానము. నిజమే, మన ప్రభువు పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు అనడానికి చరిత్ర నుంచి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. చాలామంది అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు, లేక భగవంతులుగా పిలువబడుతున్నటువంటి వారు, వారి యొక్క సమాధులు ఏమాత్రము తెరవబడము లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడింది. అది ఖాళీ సమాధి. అందుకే మరణము నుండి పునరుత్థానం అనేటటువంటి అర్థాన్ని ఈస్టర్ అనేటటువంటి ఈ పదములో గ్రీకు పదముగా వ్రాయబడినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. 2వ గ్రీకు పదాన్ని మనము చూస్తే అక్సనాస్టాటిస్ అనేటటువంటి గ్రీకు పదమును వ్రాశారు. అనగా దీని యొక్క అర్థము మరణము నుండి తిరిగి లేవడము. మరణము నుండి తిరిగి లేవడం. ప్రభువు తిరిగి లేచాడు అనగా దీని యొక్క అర్థము అంత్యదినమున తిరిగి లేవడం. ఒకటి క్రీస్తుకు సంబంధించింది, 2వ గ్రీకు పదము మనకు సంబంధించినటువంటిది. నిజమే, పునరుత్థానుడైన ప్రభువుతో మనము కూడా మళ్ళీ తిరిగి ప్రభువును కలుసుకునే ఆ దినము ఒకటి ఉందన్న సత్యాన్ని ఈ ఈస్టర్ పండుగ అన్నటువంటిది మనకెంతగానో తెలియపరచగలుగుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన పండుగ సందేశములో మొదటిది అర్థం మనమును చూచాం. 2వదిగా ఇప్పుడు ఈ పునరుత్థాన సందేశము నీకు ఏమి ఇచ్చింది? ఈస్టర్ పండుగలో భక్తిపూర్వకంగా పాల్గొనే నీకు ఈ ఈస్టర్ ఏమి ఇవ్వగలుగుతా ఉంది? ఎలాంటి సందేశముతో నిన్ను నింపుతూ ఉంది? ఆనాడు అనుకున్నారు మతాధికారులు, లేక ఆనాటి కాలంలో పరిపాలన చేసినటువంటి పరిపాలకులు అందరూ, యేసుక్రీస్తును సిలువ వేశాం, ఆయన చనిపోయాడు, ఇక ఆయన సందేశములు ఇంతటితో సమాప్తము, ఆయన చేసిన ప్రసంగములన్నీ ఇంతటితో సమసిపోయినాయి, ఆయన సందేశం ఇక ఎలాంటి విధానములో ఏ రూపములోనైనాను ప్రజలకు చేరలేవు అని వారు భావించారు. కానీ పునరుత్థానుడైన ప్రభువు తన సందేశమును ఇంకా విశ్వాసులను బలపరచుటకు బలమైనటువంటి సందేశములు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము చూడగలుగుతా ఉన్నాం. అందుకే మనం ఈ సమయంలో
పునరుత్థాన సందేశములు లేక పునరుత్థానం నీకు నాకు అందించిన ఈ సందేశములను మనము కొన్ని వాక్య భాగములలో నుంచి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిదిగా ఏమిటంటే ఓదార్చే సందేశము. శుభ శుక్రవారం ఎవరైతే కన్నీళ్ళ పర్యంతమై ఆ కల్వరి శిలువ మీద ఉన్న ప్రభువును చూడగలిగి గుండెలు బాదుకొనుచు తమ జీవితములు ఈ విధంగా అయిపోయినాయి అన్నటువంటి విధముగా ఎవరైతే ప్రలాపించి ఉన్నారో ఆ ప్రలాపించిన ప్రతి హృదయాన్ని, రోధించిన ప్రతి హృదయాన్ని ఈ దినమున పునరుత్థానుడైన ప్రభువు ఓదార్చగలుగుతూ ఉన్నాడన్న సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం ఆధారముగా ప్రభువు మగ్దలేనే మరియమ్మతో అంటూ ఉన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకు కారణమేమిటి? ఎవరిని వెతుకుచూ ఉన్నావు? ఏంటి నీ ఏడుపుకు కారణము? ఎవరు? నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరి శిలువ దగ్గర శుక్రవారం ఉన్నటువంటి ఈ స్త్రీ ఆదివారము తెల్లవారగానే అందరికంటే ముందుగానే ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళగలిగింది. శుక్రవారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు తన హృదయం అంతా వ్యాకులముతో నిండి ఉంది. ఏడ్పుతో, రోదనతో, హృదయములో కృంగిపోయి, కృషించిపోయి, కళ్ళన్నీ కన్నీళ్లతో మరి ఎంతగానో వాపులు వచ్చే విధముగా ఆదివారం నాడు తెల్లవారుజామున సమాధి దగ్గరికి పోయి సమాధిని చూచి సమాధిలో ప్రభువు లేడన్న విషయాన్ని తెలుసుకుని ఆమె ఇంకా రెండింతల కన్నీళ్ళ పర్యంతమై ఏడవగలుగుతా ఉంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు నీవు? నిజమే, ప్రభు ఈ మాటతో మగ్దలేనే మరియమ్మను ఓదార్చగలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానము ఓదార్చే సందేశం. నీవు దేని విషయంలోనైనా దుఃఖపడుతున్నావా? ఈ సమయంలో దేనిని గురించైనా ఆలోచించి నీ హృదయము కన్నీళ్ళ పర్యంతమవుతూ ఉందా? నువ్వు దేని గురించైనా ఇబ్బందులు పడుతూ పోగొట్టుకున్న దానిని బట్టి ఏడ్చి ప్రలాపిస్తూ ఉన్నావా? ఇదిగో ఈ పునరుత్థాన విజయము నిన్ను ఓదార్చగలుగుతూ ఉంది. ఈ దినమున ఈ పునరుత్థాన సందేశము నేను ఎంతగానో ధైర్యపరచగలుగుతా ఉంది. అందుకే నీవు ఈ దినమున దీనిని బట్టి ఏడ్చకూడదు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ప్రభు పునరుత్థానుడయ్యాడు నీ కోసము. నీ యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువును తులుచుటకు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఇక ఎన్నడూ నీ కనులకు రానియకుండా ప్రభు నిన్ను ఓదార్చేటటువంటి సందేశమును ఈ దినమున ఇవ్వగలుగుతున్నాడన్న సత్యాన్ని నీవు ఈ పునరుత్థాన పండుగ ద్వారా గ్రహించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నీతో, నాతో, మన అందరితో మాట్లాడుతున్న సత్యాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానము మొట్టమొదట ఓదార్చే సందేశం. ఎవరెవరిని ఓదారుస్తాడు ప్రభువు? ఎలాంటి పరిస్థితులలో ఉన్నవారిని ఓదార్చుతాడు అనంటే కొన్ని విషయములు మనం వాక్య భాగంలో నుంచి ధ్యానం చేస్తే, ఒకటి, గుర్తుపట్టలేని మనస్సు కలిగిన వారిని అందరినీ ఓదార్చగలుగుతాడు ప్రభువు. నీవు ఇంకా ఆ పునరుత్థానుడైన ప్రభువును గుర్తుపట్టని విధముగా ఉండగలుగుతా ఉంటే, ఆయనయే నిజమైన రక్షకుడు అని నీవు ఇంకా గుర్తుపట్టకుండా ఉండగలుగుతా ఉంటే, ఆయనయే జీవాధిపతి అని నీవు ఇంకా గుర్తుపట్టకుండా ఉండగలిగి ఉంటే, ఆయనయే నిజదేవుడు అన్నటువంటి సత్యాన్ని నీవింకా గుర్తించకుండా ఉండినట్లయితే ఈ దినమున ప్రభు నిన్ను ఓదార్చి నీ యొక్క హృదయములో తానేమిటో చూపించగలిగిన పునరుత్థాన సందేశముతో ఓదార్చగలుగుటకు సిద్ధముగా ఉన్నాడన్న సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనములో మనం చూడగలిగితే అక్కడ మగ్దలేనే మరియమ్మ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. నిజమే, ఆమె దగ్గర లేఖనాలు ఉన్నాయి. ఆమె యేసుక్రీస్తును కల్వరి శిలువకు ముందు అనగా ఆ మౌండి తర్సడే రోజు ఆమె యేసుక్రీస్తును అభిషేకించింది. అయినా కూడా ఆయన ప్రభువైన యేసు అని ఏ అభిషేకముతో తల వెంట్రుకలతో యేసు ప్రభువును తుడిచిందో అదే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తన ముందర నిలబడి ఉన్నాడన్న సత్యాన్ని ఆమె గుర్తుపట్టలేకపోయింది. అందుకే ఈ దినమున గుర్తుపట్టలేని మనస్సు కలిగి ఉంటే అలాంటి వారిని అందరినీ ప్రభువు ఓదారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు గుర్తించాలి యేసు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగను. రెండవదిగా, తెలుసుకోలేని మనస్సు కలిగిన వారిని
ప్రభువు ఓదార్చగలుగుతాడు. గుర్తుపట్టకుండా తెలుసుకోలేని జీవితంతో ఇంకా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఇంకా ప్రభువైన యేసును తమ నోటితో ఒప్పుకోలేనటువంటి, నిజాన్ని తెలుసుకోలేనటువంటి వారు ఎంతోమంది మన కన్నుల ముందర ఉండగలుగుతా ఉన్నారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన లోకములో ఉండెను, అనగా యేసుక్రీస్తు లోకములో ఉండెను, లోకము యేసుక్రీస్తు మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు జన్మించినప్పుడు లోకస్తులు తెలుసుకోవడము లేదు. ప్రభు పునరుత్థానుడైనప్పుడు ఆయనయే నిజమైన పునరుత్థానుడైన ప్రభు అని తెలుసుకోలేని పరిస్థితులలో జీవించగలుగుతా ఉన్నారు. అందుకే ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని అందరినీ ఈ పునరుత్థాన పండుగ, ఈ పునరుత్థాన సందేశము ఓదార్చగలుగుతూ ఉన్నది. ఇకనైనా మీరు తెలుసుకొనండి. తెలుసుకోలేని మనస్తత్వముతో, రెండు విభిన్నమైన మనస్తత్వముల మధ్య మీరు ఎంతగానో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏది నిజమైన సత్యము అనే ఆ సత్యాన్ని అంగీకరించుటలో విభిన్నమైనటువంటి అభిప్రాయముల మధ్య తెలుసుకోలేని మనస్తత్వముతో ఉండగలుగుతూ ఉన్నారు. కాబట్టి అందుకే ప్రభు ఈ దినమున ప్రతి ఒక్కరిని తెలుసుకోలేని మనస్సుతో ఎవరైతే ఉండగలుగుతూ ఉన్నారో వారిని అందరినీ పునరుత్థాన సందేశముతో ఎంతగానో ఓదార్చగలుగుతున్న సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడగలుగుతూ ఉంది. తర్వాత మూడవదిగా, ఎరిగి ఉండలేని మనస్సు కలిగిన వారిని ఓదార్చే సందేశము. గుర్తుపట్టకుండా, తెలుసుకోకుండా, ఇంకా మూడవదిగా ఎరిగి ఉండలేని మనస్సు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎన్నో లేఖనములను ఇచ్చాడు. ఆయన ఏ రీతిగా పునరుత్థానుడు అవుతాడో ముందుగానే ప్రవచనాలు చెప్పబడినాయి. యేసుక్రీస్తు బోధల ద్వారా శిష్యులకు, అనేక ప్రజానికానికి ప్రభువు తెలియపరిచాడు. అయినా కూడా ప్రభువును గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులలో చాలామంది జీవించగలుగుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో అలాంటి ఒక స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనములో యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అక్కడ అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియును ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆ సమరయ స్త్రీకి ముందర నిలవబడి అనేకమైన ఆత్మీయ సత్యములతో ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె జీవితంలో జరిగిపోయిన విధానమును మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఏ రకమైనటువంటి సంఘములో ఏ రీతిగా అణిచివేయబడిందో తెలియపరుస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆమె యేసు ప్రభువును గుర్తించలేని పరిస్థితులలో ఉండి సాంఘిక దురాక్రమమునకు లోనై అణగారిపోతూ ఉన్న ఆ సమరయ స్త్రీ జీవితాన్ని ప్రభు తెలియపరిచినప్పటికీ కూడా ఆమె ఇంకా యేసు ప్రభువును ఎరిగి ఉండలేని మనస్సుతోనే కలిగి ఉంది. కానీ ప్రభు మాట్లాడిన సత్యాన్ని బట్టి ఆమె ప్రభువును నిజరక్షకునిగా ఎరిగి ఉంది. అందుకే ఆమె ఎరిగిన అట్టి మనస్సుతో ప్రభు యేసుక్రీస్తుని తీసుకొని పోయి తన స్వకీయుల యొద్ద ప్రభువును పరిచయం చేసి, ప్రభువు తనను నింపిన ఓదార్చే సందేశముతో అనేక మంది తనలాంటి వారిని ఓదార్చి వారిని అట్టి సాంఘిక దురాక్రమణ క్రియల నుంచి బయటపడవేయగలిగింది సమరయ స్త్రీ. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మరి పునరుత్థాన సందేశం నిన్ను ఓదార్చగలిగి ఉంటే, నీవు ఓదార్చబడిన నీవు ఇతరులను కూడా ఓదార్చగలిగే విధముగా నీ మాటలు, నీ ప్రవర్తన సమస్తము ప్రభువుకు మహిమకరముగా నింపి అందరినీ ఓదార్చే విధముగా, ప్రభు యేసు వైపు అందరినీ ఆకర్షించే విధముగా నీవు ఓదార్చాలన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడగలుగుతూ ఉంది. ఇక 4వదిగా మనం చూడగలిగితే, చూడలేని మనస్సు కలిగిన వారిని ఓదార్చే సందేశము. చూడలేని మనస్సు కలిగిన వారిని, నిజమే ప్రభువు సాక్షాత్తు తన యొక్క లేఖనముల ద్వారా మన ముందర ప్రత్యక్షమవుతూ ఉన్నప్పటికీ కూడా అట్టి ప్రభువును మనము చూడలేని కన్నులతో మనము జీవించగలుగుతా ఉన్నాం. భర్తిమై గురుడివాడు యేసు ప్రభువును, మరి తాను భౌతికంగా గుడ్డివాడు అయినప్పటికీ ప్రభువును చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ తన మనస్సుతో ప్రభువును చూడగలిగాడు. అందుకే దావీదు కుమారుడా అని సంబోధించాడు. నీవు నాకు చూపు దయచేయము అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. నిజమే, గుడ్డివారు ప్రభువును చూడలేకపోతూ ఉన్నారు. కానీ కన్నులున్నా కూడా
మనము ప్రభు లేఖనములను చూడలేని పరిస్థితుల్లో మనం ఉండగలుగుతా ఉన్నాం. అందుకే ఇలాంటి కన్నులుండి ఆత్మీయ సత్యములను, ఈ పరిశుద్ధ గ్రంథమును చూడలేనటువంటి కన్నులు కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభు తన పునరుత్థానము ద్వారా ఎంతగానో ఓదార్చగలుగుతున్న సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడగలుగుతా ఉంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం 2వ లైన్ ఆధారముగా వాక్యము సెలవిస్తూ ఉన్నది, పాపము చేయు వాడెవడును ఆయనను చూడను లేదు. నిజమే, మనలో పాపం ఉంటే మనం ఆ పరిశుద్ధుడైన ప్రభువును చూడలేము. మనలో పాపం ఉంటే పునరుత్థానుడైన ప్రభువును చూచేటటువంటి అవకాశం మనకు లభించదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువును చూడగలగాలంటే, ప్రభువు ఇచ్చేటటువంటి ఓదార్చే సందేశములో ఉండగలగాలంటే దేవుణ్ణి మనము విశ్వసించాలి, ఆ ప్రభువును వెంబడించాలి అన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడగలుగుతా ఉంది. ఇక పునరుత్థానం అందించే 2వ సందేశాన్ని మనం చూడగలిగితే విశ్వాస సందేశము, అనగా మనలో విశ్వాసము కలిగించడానికే ప్రభు పునరుత్థానుడవుతూ ఉన్నాడు. నిజమే, ఆ పునరుత్థానుడైన ప్రభువు ప్రతి మనిషిలో ఉండే అవిశ్వాసమును తొలగించి ఆయన ఎంతగానో విశ్వాసముతో నింపే సందేశాన్ని పునరుత్థానం ద్వారా మనకి ఇవ్వగలుగుతా ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనములో అపోస్తలుడైన తోమాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానం మనకు ఎంతగానో విజయోత్సవముతో కూడిన పండుగ. మరి ఈ పండుగలో ప్రభువును నీవు నమ్మగలగాలి. నీ కొరకు ఆయన పునరుత్థానుడు అయ్యాడు అన్నటువంటి ఆత్మీయ సందేశముతో నింపబడి ఉండాలి. ప్రభువుతో 3.5 సంవత్సర సహవాసం చేసిన పరిశుద్ధుడైన తోమా, ప్రభు యొక్క బోధలు విన్నటువంటి తోమా, ప్రభు చేసిన అద్భుత కార్యములను చవి చూసిన తోమా మరి ఈ సమయంలో అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు అనేక విధములుగా విశ్వాసాన్ని తెలియపరిచిన తోమా ప్రభు మరణించే సమయానికి అట్టి విశ్వాసములో నుంచి జారిపోయి అవిశ్వాసిగా మారిపోయాడు. అందుకే అవిశ్వాసిగా మారిపోయిన తోమాను పునరుత్థాన సందేశము ఏమి నింపుతుందంటే, నువ్వు విశ్వాసిగా ఉండు తోమా, విశ్వాస సందేశముతో నింపబడు, విశ్వాసముతో నీ యొక్క జీవితాన్ని కొనసాగించు అన్నటువంటి విధముగా ప్రభు మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా అవిశ్వాసము చోటు చేసుకుంటా ఉంటుంది. అందుకే అలాంటి అవిశ్వాసము నుంచి మనము బయటపడాలి. ఆహార ధాన్య విషయములలో, మన యొక్క భౌతికపరమైన ఆకలి తీర్చుకునే విషయములో, మనము సంపాదించుకునేటటువంటి ధనధాన్యములలో మనకు ఒక్కొక్కసారి అవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. ఇవి నాకు సరిపోతాయా? నా జీతపత్యములు నా కుటుంబానికి, నా వారసులకు సరిపోయే విధముగా ఉండగలుగుతాయా? ఒక అవిశ్వాసం అన్నటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది. అందుకే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 21వ వచనం 2వ లైన్ ఆధారముగా మనము చూడగలిగితే, వారు నెల దినములు తినుటకు వారికి మాంసము ఇచ్చేదనని చెప్పి తిని. ప్రభు నెలకు సరిపడు పౌష్టికమైన ఆహార పదార్థములను అనుగ్రహించే ప్రభు. ఆహార విషయంలో నువ్వు ఏమైనా అవిశ్వాసంతో కొనసాగుతూ ఉంటే ఈ పునరుత్థాన సందేశం నీతో మాట్లాడుతూ ఉంది. నెల దినములు, అది కూడా మాంసముతో కూడినటువంటి భోజన పదార్థములు, అనగా పౌష్టికమైనటువంటి మరి ఆహారమును ప్రభు ఇవ్వడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే 23వ వచనములో మనం చూస్తే, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడే చూచెదవు. మీ బైబిల్ తీయండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనము 23వ వచనాన్ని మీరు చక్కగా చదవగలగండి. ఎందుకంటే ప్రభువు నీలో ఉన్న అవిశ్వాసమును తొలగించి విశ్వాసముతో నింపబడడానికే ఈ పునరుత్థాన సందేశమును ఇవ్వగలుగుతున్న సత్యాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడగలుగుతా ఉంది. ఇక 3వదిగా మనం చూస్తే, ఆయన సన్నిధినిచ్చే సందేశము. అధికారులు అనుకున్నారు ఆయన సన్నిధిని ప్రజల నుంచి తీసివేయగలిగాము. ఇక శారీరకంగా ఆయన లేడు కాబట్టి మనమందరము హాయిగా మన మతాన్ని మనము పునరుద్ధరించుకొని అందరిని మన మతము వైపు మనము వారిని లాగేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ప్రభు పునరుత్థానుడైన తర్వాత, ప్రభువు జీవించిన సమయంలో ఎవరైతే విశ్వాసములోకి నడవబడి ఉన్నారో, ఎవరైతే రక్షణ అనుభవములోకి ఉండగలిగి ఉన్నారో,
ఇంకా ఎవరైతే రక్షణ అనుభవంలోకి రాలేకపోయి ఉన్నారో వారిని అందరికీ ఆయన సన్నిధినిచ్చే సందేశమును ఈ పునరుత్థాన పండుగ ద్వారా అందించగలుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం 3వ లైన్లో నుంచి మనం చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందును. ఆయన సన్నిధినిచ్చే సందేశం, పునరుత్థానము ఆయన సన్నిధి నీతో నింపేటటువంటి సందేశం. అందుకే ప్రభువు అంటూ ఉన్నాడు, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను. శిష్యులు అనుకున్నారు ప్రభు మాకు లేడు, అందుకే ఒక ఇంటికి పరిమితమైపోయారు, భయభ్రాంతులతో లోనైపోయారు. ప్రభు ఉన్నప్పుడు మా జీవితములు ఏ రీతిగా కొనసాగినాయి, ఇప్పుడు మా జీవన భృతి ఎట్లా? అందుకే వారు తిరిగి వారి యొక్క మొదటి వృత్తిలోకి వారు వెళ్ళిపోయారు. మళ్ళీ వలలు తీసుకున్నారు, పడవలు సిద్ధం చేసుకున్నారు, చేపలు పట్టే వృత్తిలోకి వారు వెళ్ళిపోగలిగారు. ప్రభు సన్నిధి వారితో లేదనుకొని అలాంటి మొదటి వృత్తిలోకి వెళ్ళిపోయారు. ఏ వృత్తిలో అయితే ఉండేటటువంటి వారిని ప్రభువు పిలిచి ఆ యొక్క మనుషులను పట్టే జాలరుగా చేస్తానని చెప్పిన ప్రభువు, ఇప్పుడు వారు అట్టి ప్రభు మాటలను మరిచి మళ్ళీ సముద్రములోకి వెళ్ళిపోయారు. కానీ ప్రభు వారితో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మీతో కూడా సదాకాలము ఉంటాను. మనందరితో అంటూ ఉన్నాడు ప్రభు. పునరుత్థాన సందేశము ద్వారా మనకు ఆయన సన్నిధినిచ్చి ఆయన ఆశీర్వాదములను ఎల్లప్పుడూ అనుగ్రహించేటటువంటి ప్రభువు మనతోనే ఉంటాడు. ఇక 4వదిగా మనం చూస్తే ఆధ్యాత్మిక అధికారముతో కూడిన సందేశము. ప్రభువు ఒక అధికారం మనకిస్తా ఉన్నాడు. ఆ అధికారమును మనము కలిగి ఎల్లప్పుడూ మనం ప్రభువుతో కొనసాగుతూ ఉండాలి. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఆధారముగా, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పునరుత్థానము ప్రభు అధికారాన్ని మనకి ఇవ్వగలుగుతా ఉంది. అట్టి వాక్యములో ఉండే అధికారాన్ని మనం చేత పట్టుకోవాలి. ఆ అధికారముతోనే జనములోకి మనం వెళ్ళగలగాలి. ప్రభువును విశ్వసించే విధముగా మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులను కూడా ప్రభు వైపు నడిపించగలిగేటటువంటి అట్టి అధికారమును ఆత్మీయ విధానములో కొనసాగించాలి అన్నది ఈ పునరుత్థాన సందేశం మనకు వినిపించగలుగుతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన పండుగ మనకు ఈ విధమైనటువంటి సందేశములను ఇవ్వగలుగుతా ఉంది. ఓదార్చే సందేశమును ఇవ్వగలుగుతా ఉంది. అట్టి ఓదార్చిన తర్వాత విశ్వాస సందేశమును ఇవ్వగలుగుతా ఉంది. విశ్వాసం ఇచ్చిన సందేశము తర్వాత ఆయన సన్నిధినిచ్చే సందేశమును ఇవ్వగలుగుతా ఉంది. ఆధ్యాత్మిక అధికారమునిచ్చే సందేశమును ఇవ్వగలుగుతా ఉంది. కాబట్టి పునరుత్థాన ఇట్టి సందేశముల ద్వారా అందుకున్న మనము, పొందుకున్న మనము ఆ ప్రభువును విశ్వసించి ప్రభువుకు మన జీవితమును సమర్పించి అట్టి పునరుత్థాన విజయోత్సవములో పాలిభాగస్థులమై నిత్యము పునరుత్థానైన ప్రభువు సన్నిధిలో పాల్గొనొచ్చు. అట్టి ప్రభువుకు సాక్షికరమైన నిజ క్రైస్తవులముగా జీవించాలి అని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు కొద్ది వాక్యం ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మీకు వందనాలు. కరోనా వైరస్ అనే వ్యాధి వైరస్ మా ప్రభువా ఎంతగానో అనేక మందిని భయభ్రాంతులకు లోను చేస్తూ ఉండగా ఈ పునరుత్థాన సందేశముతో అందరినీ ఓదార్చి వారికి అందరికీ మా ప్రభువ విశ్వాసమును కలిగించి వారందరినీ ప్రభువ అధికారముతో కూడిన ఆత్మీయతను కొనసాగించే విధముగా మీరయ్యుండి ఈ కరోనా వైరస్ను మాత్రం మీరు గద్దించి నిమ్మలపరచి ఏ ఒక్కరు కూడా దాని యొక్క బారిన పడకుండా ప్రతి ఒక్కరికి క్షేమమును, భద్రతను, ఆరోగ్యమును ప్రసాదించండి. ప్రపంచ దేశములలో ఉండే మా తండ్రి, ఏ ఒక్కరు నశించుట మీకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరి ప్రాణము మీ దృష్టికి ఘనమైనదిగా మేము ఎంచుతూ ఉన్నాము. కాబట్టి క్రైస్తవులను, క్రైస్తవేతరులను తండ్రి, ప్రపంచ జనాభాలో ఉండే ప్రతి ఒక్కరిని ప్రభువ భూలోకమందు సృష్టి మీద ప్రాణముతో జీవించగలుగుతున్న ప్రతి ప్రాణిని, ప్రతి మనిషిని మీ అరచేతులలో భద్రపరిచి మీ పునరుత్థాన సందేశముతో నింపి మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపాతనైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముడైన
పునరుత్థానుడైన ప్రభువు తన సందేశముతో ఇప్పుడు ఎల్లప్పుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి ఆరోగ్యవంతులుగా నింపునుగాక. ఆమెన్. అందరికీ వందనములు.